ప్రజెంట్ అయితే ఈరోజు మేము ఉగాదికి కావాల్సిన సామాగ్రి అన్ని కొనుక్కోవడానికి అయితే ఇండియన్ స్టోర్కి వచ్చాం. నీమ్ ఫ్లవర్ అంటే మన వేప పువ్వు అంటాం కదా, చిన్న ప్యాకెట్లో కొంచెం వేప పువ్వు పెట్టి దాన్ని $2 వేసిండ్రు, అంటే 150 రూపీస్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇంత షాపింగ్ చేసిన తర్వాత బిల్ ఏమైనా మినిమం ఉంటుందా? అది కూడా మ్యాక్సిమం ఉంటుంది. 10,000 to 15,000 ఈజీ అవుతుంది ప్రతిసారి ఇండియన్ స్టోర్కి వచ్చినప్పుడు. హలో నమస్తే వనకం ఆదాబ్, వెల్కమ్ టు వరంగల్ టు USA వ్లాగ్స్. ఈ వీడియోలో మా ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూడబోతున్నాం. అండ్ అందరికీ ఉండే కామన్ డౌట్, అమెరికాలో నిజంగా అన్నీ మన ఇండియన్ ఐటమ్స్ దొరుకుతాయా అనే డౌట్ ఉంటుంది. ఎస్పెషల్లీ పూజా సామాగ్రికి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ దొరుకుతాయా, ఇంకేస్ దొరికితే ఎక్కడ అండ్ ఎంత అమౌంట్ ఉంటుంది, అవన్నీ డిస్కస్ చేద్దాం. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో లేట్ ఎందుకు, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. A few moments later. ఇక్కడ రేపు ఉగాది మాకు. ప్రజెంట్ అయితే ఈరోజు మేము ఉగాదికి కావాల్సిన సామాగ్రి అన్ని కొనుక్కోవడానికి అయితే ఇండియన్ స్టోర్కి వచ్చాం. ప్రతి స్టేట్లో ఇండియన్ స్టోర్స్ అయితే కామన్ ఉంటాయి. అండ్ ఈ ఇండియన్ స్టోర్స్లో మనకి కావాల్సిన ఆల్మోస్ట్ ప్రతి ఐటెం దొరుకుతుంది. లైక్ మామిడాకుల నుంచి ఉగాది పచ్చడి వరకు, పూజా సామాగ్రి నుండి ప్రసాదం వరకు ప్రతి ఐటెం దొరుకుతుంది. అవన్నీ ప్రైజెస్ ఎలా ఉంటాయి అవన్నీ చూద్దాం రండి. జాగరీ పౌడర్ సౌత్ ఇండియా, నల్ల బెల్లం, తెల్ల బెల్లం, జాగరీ పౌడర్లో డిఫరెంట్ టైప్స్, అన్ని టైప్స్ కొనాలి. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. ఇప్పటిదాకా మనం బెల్లం చూసాం కదా, అది $4, ఆల్మోస్ట్ 350 రూపీస్ అలా ఉంటుంది. అది కొంచెం రీజనబుల్ అనుకున్నాం. కానీ ఈ మ్యాంగోస్ చూస్తే మాత్రం అసలు మీరు ఆ మాట అన్నారు. ఇక్కడ ఈచ్ మ్యాంగో ఆ సైజ్ చూసారా, అది ఎంత చిన్నగా ఉన్నా సరే ఈచ్ మ్యాంగో వచ్చి $4, అంటే ఈచ్ మ్యాంగో 350 రూపీస్ పడుతుంది మనకి ఇండియన్ కరెన్సీలో చూస్తే. అసలు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. చూడండి 3.99, అది వితౌట్ ట్యాక్సెస్ ఈచ్ మ్యాంగోకి. ఇది నేను బల్క్ చెప్పట్లేదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి కొబ్బరికాయలు ప్రతి ఐటెం దొరుకుతుంది అని చెప్పాను కదా, మామిడికాయలు, కొబ్బరికాయలు ప్రతి దొరుకుతుంది. అండ్ కొబ్బరికాయ కూడా $4 పెట్టారు, అంటే 350 రూపీస్ ఈచ్ కొబ్బరికాయ. అండ్ మిగతా రేట్స్ చూద్దాం రండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంకో ఇంట్రెస్టింగ్ ఐటమ్, నీమ్ ఫ్లవర్ అంటే మన వేప పువ్వు అంటాం కదా, చిన్న ప్యాకెట్లో కొంచెం వేప పువ్వు పెట్టి దాన్ని $2 వేసిండ్రు, అంటే 150 రూపీస్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇక్కడ ఇంకో ఐటమ్ చూడండి, 4 మామిడికాయ ఆకులు పెట్టి దాన్ని 1.49, అంటే అరౌండ్ 100-120 రూపీస్ అనుకోండి. ఇది తమలపాకు, అది 1.29, అంటే ఇది $100. అండ్ ఫ్లవర్స్ కూడా 4-5 ఫ్లవర్స్ తీసుకుని కవర్లు పెట్టి అమ్మేస్తున్నారు. అండ్ ఇది చూస్తే అయితే నాకు చాలా అంటే టూ మచ్ అనిపించింది. మల్లెపూలు దాని కవర్లో వేసేసి $7 అమ్ముతున్నారు. చిన్నప్పుడు నాకు గుర్తు బాగా, మన ఇంట్లో ఎవరికైనా మల్లెపూల చెట్లు ఉంటే ఫ్రీగా చేస్తుంటారు, కానీ ఇక్కడ మాత్రం $7 పెట్టిండ్రు. అండ్ తప్పదు కదా, మనకు కావాల్సినవి తీసుకోవాలి, అది ఎంత కాస్ట్ పెట్టినా సరే. ఇండియన్ ఐటమ్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇప్పుడు అందరికీ ఉన్న కామన్ డౌట్, అమెరికాలో నిజంగా అన్ని ఇండియన్ ఐటమ్స్ దొరుకుతాయా అనే డౌట్ అయితే ఈ వీడియోతో అయితే క్లియర్ అవ్వాలి. లైక్ ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఈవెన్ మన ఇండియాలో దొరికిన ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంటాయి. అండ్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లైక్ ఇండియాలో మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం డిఫరెంట్ షాప్స్ ఎత్తుక్కుంటూ కొనుక్కోవాలి. కానీ ఇక్కడ ఓన్లీ ఇండియన్ స్టోర్కి వచ్చేసి సరిపోతుంది. మనకి పూజ సామాగ్రి నుండి లైక్ దండలు, కుంకుమ, పసుపు కొమ్మలు, గాజులు, అన్నీ ప్రతీది, ఈవెన్ వైట్ రైస్, పాలిష్డ్ రైస్ నుండి వెజిటబుల్స్ వరకు, దేవుడి విగ్రహాల నుండి అగరబత్తుల వరకు ప్రతిదీ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి మనకి ఇండియన్ స్టోర్స్లో. కానీ ప్రైస్ చూస్తే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, కానీ ప్రతిదీ దొరుకుతుంది. ఇంత షాపింగ్ చేసిన తర్వాత బిల్ ఏమైనా మినిమం ఉంటుందా? అది కూడా మ్యాక్సిమం ఉంటుంది. 10,000 to 15,000 ఈజీ అవుతుంది ప్రతిసారి ఇండియన్ స్టోర్కి వచ్చినప్పుడు. ఈ బిల్స్తోనే మన సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి.
కలతో ఉంటా. అలా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. మాకున్న ఏకైక టెంపుల్ హిందూ టెంపుల్. అమెరికాలో ప్రతి స్టేట్, ఈవెన్ ప్రతి సిటీలో కంపల్సరీ హిందూ టెంపుల్ అనేది ఉంటుంది. మేముండే ప్లేస్ నుండి అదొక 30 minutes జర్నీలో ఉంటుంది. లెట్స్ మీట్ ఇన్ ద టెంపుల్. Aditi, what's today? Today is Gudi Padwa. This is the Marathi 2082 year. It is a Happy New Year in Maharashtrian calendar. Slow down. And this is the day when we eat neem leaves with jaggery. Neem leaves indicate the sorrow and the jaggery indicates the sweetness in your life, and that is how you start. We have something called as Gudi Padwa, like something called as Gudi, which comprises of mango leaves, then cloth, which is vastra, that is called as, and there is a vessel which is upturned on a very big stick. This just represents food. Like in your whole year, you will get nice, good food, good clothes to wear, and everything should be happy. So this is what it is. And it's a New Year for you also? Yes, it is New Like Year for Gudi us. Padwa is a New Year for Maharashtrian people. Only the state of Maharashtra? In the state of Maharashtra, it is called as Gudi Padwa, but in all other states like Andhra, Telugu. Telangana, it is called as Ugadi. So, Gudi Padwa cha Hardik Subhichha. And how would you say it in Telugu? Wait, I know. Ugadi Shubhakangshalu. సేమ్ లైక్ వి సెలబ్రేట్ ఉగాది. మనం ఎట్లయితే ఉగాది సెలబ్రేట్ చేసుకుంటామో వీళ్ళు సేమ్ గుడి పడవ అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఫార్చునేట్లీ అది ఈ రోజు సేమ్ డే రోజు వచ్చి అండ్ And అది today is Eid also. టుడే ఇస్ so ఈద్ it's ఆల్సో. Eid Mubarak also. ఈద్ ముబారక్ ఎవ్రీవన్. అండ్ మనకి ఎట్లయితే ఇది ఉగాది అనేది న్యూ ఇయర్, కొత్త సంవత్సరం అంటాం కదా, వీళ్ళకి కూడా సేమ్ అలానే న్యూ ఇయర్ గుడి పడవ అని వాళ్ళు పిలుస్తారు, మనం ఉగాది అని పిలుస్తాం. అదే డిఫరెన్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. And she's a Maharashtrian. They celebrate Gudi Padwa. And for us, it's Ugadi. Yeah, it's celebrated all over India. Yeah. With different names, but the same Happy New Year. ఇదొచ్చి మా హిందూ టెంపుల్ యొక్క డైనింగ్ హాల్. టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు దర్శనం అయిపోయిన తర్వాత ఈ డైనింగ్ హాల్కి వచ్చి టిఫిన్ అయితే చేసి వెళ్తారు కంపల్సరీగా. అండ్ మా మెనూ బోర్డు కూడా ఫుల్గా నిండిపోయి ఉంటుంది. అన్ని ఐటమ్స్ అవి ఉంటాయి టిఫిన్స్లో. ఇడ్లీ వడ సాంబార్, దోశ, పూరి అన్నీ అవైలబుల్ ఉంటాయి. ప్రజెంట్ అయితే మేమేం టిఫిన్ చేయట్లేదు, ఎందుకంటే మన కోసం ప్రసాదాలు అండ్ పచ్చడి వెయిటింగ్ ఇంటి దగ్గర.